సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలను జిల్లా తేజస్ నందలాల్ పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. తెలంగాణ టీ ఫైబర్ ఆధ్వర్యంలో చేపట్టిన కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని పరిశీలించి వారితో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు టెక్నాలజీలో నైపుణ్యం సాధించాలని ప్రోత్సహించారు. పాఠశాలలో అడిషన్ రికార్డుతో పాటు పలు రికార్డులను పరిశీలించి విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఎట్లా కార్మికులకు ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పించాలి, వారి హాస్పిటల్ ని ఎక్కువ ఉపయోగించుకోవాలి, ఇక్కడ హాస్పిటల్లో సరిగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా, నర్సింగ్ కేర్ ఎట్లా ఉంది, ఇవన్నీ రివ్యూ చేయడానికి ఈ రోజు ఈఎస్ఐ రామచంద్రపురం రావడం జరిగింది. డాక్టర్స్ తో పేషెంట్స్ తో మాట్లాడడం జరిగింది. మేము ఈ హాస్పిటల్ ని ఫెసిలిటీస్ ఇంకెట్లా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి, పేషెంట్ ఇన్ఫ్లోని కార్మికుల పేషెంట్స్ అందరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్ కి రావాలి, కానీ ప్రైవేట్ లో పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేది ఉంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారు కూడా ఇదే చెప్పినాము. మనము దీంట్లో రివ్యూ చేసేది అవసరం ఉంది.